ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. ఆమేన్. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. మరి ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే మనుషుల జ్ఞానం గురించి మనం పక్కన పెట్టినట్లయితే దేవుడిచ్చే వాక్కు జ్ఞానం ఎంతో బలమైనవి. మరి దినాన్ని మనం చూసినట్లయితే మనకు కొన్నిసార్లు మాటలు రావు, పరిస్థితులు కఠినంగా ఉంటాయి. కానీ ఈ వాక్యం చెప్తుంది, నేను మీకు తోడుగా ఉంటానని. ఇది మనం తయారు చేసుకునేది కాదు, మరి ఇది దేవుని యొక్క వరం, దేవుని యొక్క జ్ఞానం అన్నమాట. ఆయన ఇచ్చే ఒక బహుమానం. నిర్గమకాండంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 12వ వచనంలో, నేనే నీ నోటితో ఉండేదను, నువ్వు పలుకోవలసినది నేర్పేదనని మోషేకి సెలవిస్తూ ఉన్నాడు కదండి. మోషే లాంటి వాళ్ళకు కూడా మాటలు రాకపోయినా దేవుడు వాడాడు. అదే రీతిగా రెండవది మనం చూసినట్లయితే దేవుని వాక్కు శక్తివంతమైనది. దేవుడిచ్చే మాటలు సాధారణం కాదు, అవి శక్తి కలిగినవి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యము జీవముగాను శక్తివంతముగాను ఉంది. మరి మన మాటలు కాదు, దేవుని మాటలు హృదయాలను మార్చుతాయి కదండి. మన మాటలు ఏమీ చేయలేవు, కానీ దేవుని మాటలు మనుషుల యొక్క హృదయాల్ని, మనుషుల యొక్క స్థితిగతులు, మనుషుల యొక్క పరిస్థితుల్ని మార్చివేస్తాయి. మరి రెండవది చూసినట్లయితే మనం చెప్పేది దేవుని ద్వారా చెప్పినట్లయితే అది ప్రభావం చూపుతుంది, అది శక్తివంతంగా మారుతుంది. ప్రతి మాట కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నిండుకున్నదై ఇతరుల్ని మార్చేదిగా ఉంటుంది. మరి మూడవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకు భయం వచ్చినప్పుడు, ఏం చెప్పాలో తెలియకపోయినప్పుడు, మరి మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, మాట్లాడువారు మీరు కాదు, మీలోనున్న తండ్రి ఆత్మే కదండి. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మాట్లాడేది ఆయనే, మనలో మాట్లాడతాడంట. మరి మొదటిగా చూసినట్లయితే హోలీ స్పిరిట్ మనకి గైడెన్స్ ఇస్తాడు కదండి. మరి సరైన సమయానికి సరైన మాటలు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ సమయంలో ఏం మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా మనల్ని సరిచేస్తా మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ చూసినట్లయితే నాలుగవదిగా శత్రువుల్ని మనమైతే ఎదిరించలేం కదండి. మరి కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసండి, మన పరిశుద్ధ గ్రంథం ఎదిరించలేరు, కాదనలేరు. దేవుడిచ్చిన జ్ఞానం, మరి శత్రువులు మనం ఎదిరించలేము, ఏమీ చేయలేము. కానీ దేవుడిచ్చే జ్ఞానం ముందు ఎవరు కూడా నిలబడలేరు. దేవుడు మరి మనకిచ్చే ఆ శక్తిని బట్టి మనం మరి దేన్నైనా ఎదిరించే జ్ఞానాన్ని, శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. సత్యం ఎప్పుడు కూడా గెలుస్తుంది, మన యథార్థత మనల్ని కాపాడుతుంది. మరి అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే స్టెఫను చెప్పిన జ్ఞానానికి ఎవరు కూడా స్టెఫన్ని ఎదిరించలేకపోయారు కదండి. మరి ఐదవదిగా మనం చూసినట్లయితే మనం సిద్ధంగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుడు ఇస్తాడు, కానీ మనం సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు నమ్మకమైన వాడే. మనుషులు నమ్మదగిన వారు కాదు, కానీ ఆయన నమ్మదగిన దేవుడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా అనుగ్రహించేవాడు ఆయన. మరి మొదటిగా చూసినట్లయితే మనం ఏం చేయాలండి, మరి ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అని చూసినట్లయితే ప్రార్థనలో మనం ఉండాలి. రెండవదిగా వాక్యం చదవాలి. మూడవదిగా పరిశుద్ధ జీవితం కలిగి జీవించాలి. మరి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, మీ మాటలు కృపతో ఉప్పు కలిగినవిగా ఉండాలి కదండి. మన మాటలు ఎలా ఉండాలండి, కృపతో ఉప్పు కలిగినవిగా ఉండాలి. కఠినంగా ఉండాలా, మరి ఇతరుల్ని బాధించే విధంగా ఉండాలా, ఇతరులను హింసించే విధంగా ఉండాలా. పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూసినట్లయితే కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే కలవారు ఉన్నారంట పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. మరి మన మాటలు అట్టి రీతిగా ఉండకూడదండి. దేవుణ్ణి కలిగిన మన మాటలు కృపాసహితంగా ఉండాలి, కృపతో నిండినవుగా, ఎదుటి వారికి ప్రేమను చూపిన మాటలుగా ఉండాలి. చూడండి, మనం వంట చేసినప్పుడు ఆ వంటలో మనం కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు దాంట్లో
అన్నీ వేసి చాలా టేస్టీగా వండుతాం, కానీ సాల్ట్ అనేది కొంచెం తక్కువైతే ఆ కూర ఎవ్వరు తినరు, తినడానికి పనికిరాదు. అదే రీతిగా మీరు ఇక్కడ చూసినట్లయితే మన మాటలు ఎలా ఉండాలండి? ఉప్పు కలిగినవిగా ఉండాలి, మధురముగా అంటే మధురముగా ఉండాలి, ఇతరులకు ఇష్టంగా ఉండాలి. మరి ఆరవదిగా చూసినట్లయితే ఎప్పుడు దేవుడు ఈ వాక్కును ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడండి దేవుడు ఈ వాక్కును? మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే దేవుడు వాక్కు ద్వారా, ప్రతి మాట కూడా వాక్కు ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మరి ఏ ఏ సమయాల్లో మరి మనం ఎట్టి రీతిగా ఉండాలో చూసినట్లయితే ఇక్కడ పరీక్షలు పెట్టినప్పుడు దేవుడు యొక్క టెస్ట్లన్నీ జరుగుతూ ఉంటాయి. మన జీవితాల్లో కూడా అనేకమైన పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటాం కదండి. ఒక జాబ్కి వెళ్ళాలంటే పరీక్ష రాయాలి, ఒక చదువులో ముందుకెళ్ళాలంటే పరీక్షలు రాయాలి, ప్రతి దాంట్లో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. అదే రీతిగా మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని కొన్ని మరి పరీక్షల్లో, మరి మనం దేవుడు పెట్టే పరీక్షల్లో మనం నెగ్గేవారిగా, గెలిచేవారిగా, ముందుకు దూసుకుపోయేవారిగా మనం ఉండాలండి. అట్టి విశ్వాసం మన జీవితాల్లో మెండుగా కలిగి జీవించాలి. రెండవదిగా బాధలు, శ్రమలు, కష్టాలు, మరి క్లిష్ట పరిస్థితులు అనేక సమయాల్లో మరి ప్రపంచం ప్రతి ఒక్కరికి కలుగుతుంటాయి. అట్టి సమయాల్లో మనం ధైర్యం కలిగి దేవుడు నాకు తోడై ఉన్నాడని ముందుకు సాగాలి. మరి మూడవదిగా చూసినట్లయితే మరి మన జీవితాల్లో సాక్ష్యం చెప్పే సమయంలో కూడా చూడండి, సాక్ష్యం అంటే నీ బాధలు, కష్టాలు, శ్రమలు నీ జీవితంలో వస్తున్నాయంటే దేవుడు ఏదో సాక్ష్యం నీ జీవితంలో గొప్ప సాక్ష్యంతో నిన్ను నిలబెట్టబోతున్నాడని నమ్మాలి. మరి నాలుగవదిగా చూసినట్లయితే ఇతరుల్ని ఆదరించేవారుగా మనం ఉండాలి, ఇతరుల్ని ప్రేమించేవారుగా, ఇతరుల్ని ప్రతి ప్రతి విధమైన పరిస్థితిలో వారికి ఆదరణ కలిగించే మాటలు, వారిని ప్రేమించేవారుగా మనం ఉండాలి. మరి ఇవన్నీ కలిగి మనం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్కు మనకి అనుగ్రహిస్తాడు. మరి ఇర్మియా గ్రంథం 1:9 మనం చూసినట్లయితే నేను నా మాటలన్నీ నోటిలో ఉంచితనైనా సెలవిస్తా ఉన్నాడు కదండి. మరి చిన్న ఉదాహరణ ఇక్కడ చూసినట్లయితే ఒక పిల్లవాడట, మరి ఒక పిల్లడు మనం చూసినట్లయితే చిన్న పిల్లలకి ఎంత ఫియర్ ఉంటుందండి, స్టేజ్ ఫియర్ ఉంటుంది కదండి. మరి ఆ పరిస్థితుల్లో స్టేజ్ మీద చిన్న పిల్లడు నిలబెట్టి మాట్లాడాలంటే మరి ఆ బాబు భయపడతాడు. అదే రీతిగా కానీ ఎవరైతే ఆ బాబుని ట్రైన్ చేస్తారో, ఎవరైతే ఆ బాబుకి మరి ఎలా ఉండాలి, ఇక్కడ ఇలాంటి స్పీచ్ ఇవ్వాలి, వాళ్ళు మాట్లాడుతూ మనం వారిని ప్రిపేర్ చేసి మనం వారి దగ్గర నిలబడినప్పుడు ఊహించలేని ధైర్యం బయటకి వస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఎలా చూసినట్లయితే మా బాబు చిన్నప్పటి నుంచి కూడా, మా బాబుకి నేను మరి చిన్న వయసు నుంచి కూడా, మాటలు రాని వయసు నుంచి కూడా మరి వాడికి బైబిల్ వాక్యాలు అనేవి నేర్పిస్తూ ఉన్నప్పుడు వాడు చాలా చక్కగా నేర్చుకునేవాడు. మరొకనొక టైం వచ్చినప్పుడు వాడిని స్టేజ్ మీద నిలవబెట్టి అవన్నీ చెప్పించడానికి నిలవబెట్టినప్పుడు వాడు చెప్పలేకపోయాడు, ఎందుకంటే భయపడిపోయాడు. అంటే ఆ భయం అనేది ప్రతి జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎదురవుతూ ఉంటుంది. మరి ఆ భయాన్ని మనం మరి ఎదిరించాలి అంటే, మరి ఆ భయాన్ని మనం ఓడించాలి అంటే మనలో ధైర్యం ఉండాలి. అలాగే దేవుడు మనతో ఉంటే మరి అట్టి ధైర్యం, ఎట్టి ధైర్యం ఉంటుందండి. దేవుడే మనతో ఉన్నట్లయితే ప్రతి పరిస్థితిని మనం ఎదుర్కొనగలం, ప్రతి పరిస్థితిలో మనం విజయాన్ని పొందగలం కదండి. మనం ధైర్యంగా మాట్లాడగలం, ధైర్యంగా ఎదిరించగలం, ధైర్యంగా నిలబడగలం, ధైర్యంగా ఏదన్నా సాధించగలం. ఎందుకంటే దేవాది దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనకి విరోధి ఎవడండి? నాకు చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా, మరి మనం కిందకు చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా, మరి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి విషయంలో కూడా మరి మనం ప్రతీది కూడా ఆయన మీద ఆధారపడే జీవితం కలిగి మనం జీవించాలి. దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడటం అంటే ఏంటండి? పూర్తిగా చూడండి, ఒక చిన్న బిడ్డ తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు ఆ చిన్న బిడ్డ పాలు తాగడానికి, ప్రతి దానికి, మరి వాడి ఆకలికి, మరి ప్రతి పరిస్థితి వాడు లేవాలన్నా, ఏం చేయాలన్నా, మరి ఆహారం తినాలన్నా, ఏది తాగాలన్నా, ప్రతి విషయంలో కూడా చిన్ని బిడ్డ ఎట్టి రీతిగా తల్లిపైన ఆధారపడుతుంది, అట్టి రీతిగా దేవుని మీద ఆధారపడే పరిస్థితి మనం కలిగి ఉండాలి. ప్రార్థనలో పటుత్వం కలిగి, విశ్వాసంతో ఎడతెగక ప్రార్థన చేసే జీవితం కలిగి మనం ఉండాలి. మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుసరించే వారిగా మనం ఉండాలండి. మరి అంత మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి.
చూడండి, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే విశ్వాసులకు తండ్రి ఎవరండి? అబ్రహాము. అబ్రహాము దేవుని ఎంత నమ్మాడండి. మరి ఏది లేని సమయంలో చూడండి, శూన్యంలో సృష్టిని చేసిన దేవుడికి నీ జీవితంలో ఏదైనా చేయడం అసాధ్యమేంటి? సమస్తము సాధ్యం చేయగల శక్తివంతుడు. అతి వృద్ధాప్యంలో మరి 100 సంవత్సరాల వయసులో మరి అబ్రహాము శారాలకి దేవుడు కుమారుని అనుగ్రహించాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదండి? ఏది లేదు. ఆయన సమస్తాన్ని చేయగల దేవుడు, సమస్తాన్ని సరిచేయగల సమర్థుడైన. మనం నమ్మి ఆయనపై ఆధారపడి ముందుకు వెళ్ళినట్లయితే గొప్ప విజయాలు, మనం గొప్ప కార్యాలు చూడగలుగుతాం. మరి ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని ఎడల మరి నమ్మకం కలిగి మనం ముందుకి సాగాలి. మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా, మనకు మాటలు రాకపోయినా దేవుడు చెప్తున్నాడు, నేను నీకు వాక్కును జ్ఞానమును ఇస్తాను. అందుకే మనం భయపడకూడదు. దేవుడు మనకి వాక్యాన్ని జ్ఞానాన్ని ఇస్తానన్నాడు. మనం భయపడకూడదు. మరి చిన్న ప్రార్థన చేద్దామండి మనం. మరి ప్రభువా, మన జీవితంలో మరి మా జీవితంలో ప్రభువా, మరి మా జీవితంలో మాట్లాడవలసిన ప్రతి సమయంలో నీవే మా నోటితో ఉండుము. మాకు జ్ఞానమును ధైర్యమును అనుగ్రహించు తండ్రి. మా మాటలు నిన్ను మహిమపరిచేటట్లు, నిన్ను ఘనపరిచేటట్లు చేయండి తండ్రి. యేసు నామములో ఈ కొద్ది ప్రార్థన, ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.